దుబ్బాక నియోజకవర్గం నార్సింగ్ మండలంలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో పాటు వివిధ కుల సంఘాల సభ్యులు సుమారు 300 మంది దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గతంలో చెరుకు ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులే నియోజకవర్గంలో ఉన్నాయని, కాంగ్రెస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై పార్టీలో చేరుతున్నట్లు రాజేందర్ రెడ్డి తెలిపారు. నూతనంగా పార్టీలో చేరిన వారు తెలిపారు. అలాగే గురాల స్వామి పిఎస్సిఎస్ డైరెక్టర్ వచ్చిందా? పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఎస్సీ సంఘం నుంచి ఎస్సీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఇలా 10 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి ఇక్కడ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒక 2 నెలలలోనే నార్సింగ్ గ్రామానికి 1 కోటి రూపాయల పైచిలకు గోదాం కావచ్చు, సీసీ రోడ్డు కావచ్చు, ఇంకా సైడ్ డ్రైన్స్ కావచ్చు, అన్ని మరి రెడ్డి సంఘానికి కూడా 5 లక్షలు ఇవ్వడం జరిగింది. ఏవైతే గతంలో అసంతృప్తిగా మిగిలిన పనులు అన్నీ కూడా యుద్ధ ప్రతిపాదికన చేయాలని ఉద్దేశంతో నిధులు కేటాయించడం జరిగింది. మళ్ళా నార్సింగ్ గ్రామానికి, నార్సింగ్ మండలానికి పూర్వ వైభవం తీసుకొస్తాం. ఖచ్చితంగా ముత్యంరెడ్డి గారి పాలన తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నాం. ఖచ్చితంగా ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి మరి నేను పాదయాత్ర చేసినప్పుడు దాదాపు నార్సింగ్ గ్రామానికి 452 ఇల్లులు అవసరంలో ఇల్లు లేని వాళ్ళు, కుర్చీలు ఉన్న వాళ్ళు చాలా, ఎందుకంటే 9 సంవత్సరాల ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కట్టలే. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రాబో రోజుల్లో నార్సింగ్ గ్రామానికి అత్యధికంగా ఇల్లులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. ఖచ్చితంగా ఆ దిశ వైపు అడుగులేస్తాం. ఖచ్చితంగా నార్సింగ్ గ్రామం చాలా ఇళ్ల పైన కవర్ చేసి చాలా మంది రెంట్స్కున్నారు. ప్రతి ఇల్లు తిన్న నాకు పూర్తిగా ఈ గ్రామం పైన అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏ విధంగా ముత్యంరెడ్డి గారు అభివృద్ధి చేసిందో మళ్ళీ ఆ విధంగా అభివృద్ధి చేసుకునే పూర్తి బాధ్యత నేను తీసుకుంటా. మరి రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరి మీరు అందరూ కథనోత్సాహంతో మంచిగా పనిచేయండి.